ఇక్కడ ప్రశ్న అవుతుంది. శేష్ సార్, రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. సార్ వాయిస్ కూడా తీసుకుందాం. సార్, మొత్తంగా చూస్తున్నాం ఈ రోజు అర్ధరాత్రి నుంచి ట్రంప్ భారత్ పై వాణిజ్య యుద్ధం చేయబోతున్నాడు. ఈ వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ ప్రధాని చెబుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఈ వాణిజ్య యుద్ధాన్ని? ఈ వాణిజ్య యుద్ధం త్వరలోనే సమసిపోతుందా? భారత్ వద్ద ఉన్న దారులేంటి? మీకు అట్లాగే మిత్రులు శేషు అట్లాగే విజయ్ గారికి నమస్కారం. ఐన్యూస్ ప్రేక్షకులకు కూడా నేనేమంటున్నానంటే, చూసే దృక్పథాన్ని బట్టి మనకు వస్తువులు కానీ లేకపోతే భావజాలం కనపడతా అంటున్నాను. ఇవాళ ట్రంప్ రెండోసారి 27 అంటే వారికి ఇంకో 10 గంటల టైం ఉంది. ట్రంప్ ముడ్డిలేని కడుముంతా ఇప్పుడు కూడా దాన్ని రేపటికల్లా ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. రేపటికల్లా మళ్ళీ వాయిదా వేస్తారు. ఎందుకంటే మొదలు 7వ తారీఖు అయిపోయింది. 7వ తారీఖు 25% అన్నారు. ఇప్పుడు 27 నుంచి మరో 25% వేస్తా అంటున్నారు. మనం నిన్న గుజరాత్ లో మోడీ గారు మాట్లాడింది కదా, నా సరైన సమాధానం ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మోడీ గారు వ్యక్తిగతంగా ఏ వస్తువులు వాడుతున్నారు అవన్నీ గురించి చెప్పారు. నేను కరెక్ట్ దాన్ని సమర్థిస్తున్నాను. మనం మొదలు ఆచరించి చూపించారు. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? చెప్పింది చేయమన్నాడు కదా. నేను దాన్ని పూర్తి సమర్థిస్తున్నాను. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. మన దిగుమతుల గురించి పక్కన పెడదాం. ఎగుమతుల సంగతి చెప్తాను నేను. ఎగుమతులలో ఖచ్చితంగా రేపు 25% మనక పెంచితే, ట్రంప్ మన ఏమంటారు దాన్ని ప్రతీకార సుంకాలు పెంచితే మూడిట్లో నష్టం అయితే మనం ఉభయ గోదావరి జిల్లాలో. నేను పూర్తిగా రొయ్యల పరిశ్రమ గురించి తెలిసిన వాడికి చెప్తున్నాను. నా మిత్రుడు ఉన్నారు చాలా మంది అక్కడ, అవన్నీ చూసిన. ప్యాకేజ్ కాడి దాకా ఒక్క చెయ్యి తలగకుండా ఇవాళ విదేశాలకు వెళ్ళిపోతుంది రొయ్యలు. దాని మీద పెద్ద నష్టం అవుతుంది. దాని గురించి ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఎందుకంటే రైతులు నష్టపోతాం. 2 ఏంటంటే మనకు రెడీమేడ్ గార్మెంట్స్ ఇవి నష్టపోతాం. కానీ నష్టం అంటే ఒకేసారి కాదు. నేమంటే చాలా మంది ఆర్థిక నిపుణులతో మాట్లాడితే మనకు అర్థమవుతుందంటే, మనము అక్కడ ఎగుమతి చేసే వస్తువుల ట్రంప్ సుంకాలు పెంచితే ఎవరికి నష్టము? మనక వాళ్ళక తాగేవాడు కడతారు తాళ్ల పన్ను అని సామెతుంది. మనకి నష్టం వాళ్ళకి, అక్కడ వాడు ఇండియా కావచ్చు, చైనాడు కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ ఎవరైనా సరే నష్టం వాళ్ళకి కదా. అయితే మనకు నష్టం ఏంటైతే చెప్తాను నేను. మనకి ఎప్పుడు నష్టం అయితే అంటే, వాళ్ళ ఉత్పత్తుల కంటే మన ఉత్పత్తులు సుంకాల పెంపు వల్ల ₹1 ఎక్కువైనా ఎవడు కొనడు. అందరు మిత్రులందరూ తెలుసు. మనము ఏదైనా సరే నాణ్యమైన వస్తువు తక్కువ ధర రావాలని కోరుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక రెడీమేడ్ గార్మెంట్ ఒక షర్ట్ ఉంది అనుకుందాం, $10 ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? 20% మించింది, $12.5 అయింది. అక్కడ పోతే 12.60 ఇప్పుడు ప్రతీకార సుంకాల్లో $15 అవుతుంది. లాజిక్ మాట్లాడదాం. $15 అయితే కూడా అక్కడ $15 కన్నా $1 తక్కువ వాడిది కొంటాడు, మనం అది కొనడు వాడు అక్కడ వినియోగదారు. నేనేమంటున్నాడు, వాళ్ళు $20 అవుతుంది. $15 అయినా వాళ్ళకు అదే షర్ట్ ఉత్పత్తికి $20 అవుతుంది. నేను ఉదాహరణ చెప్తున్నా. అటువంటిప్పుడు మనదే కొంటాడు కదా వద్దన్నా. ఈ డబ్బులు ఎవరు కడతాడు? వాళ్ళ ప్రజలకు వాడే నష్టం చేసుకుంటుండే అంటున్నాడు. అందుకని తిరగబడుతున్న 5 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మిస్ జో బైడెన్ అని పాత అధ్యక్షుడు మెచ్చుకుంటున్నా అంటున్నాను నేను. ఇప్పుడు ట్రంప్ కే ఊరి ఉన్నది, మనకు కాదు ఊరి. నెంబర్ 1. రెండోది మనకు ఊరి చెప్తాను, మన దిగుమతుల మీద. ఇప్పుడు ఒకటేమో నేను అడి చెప్పిన, ఎగుమతుల మీద జరిగితే నష్టం వాళ్ళకే అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది మన నష్టం అంటే, మన ఉత్పత్తులు సుంకాలతో సహా ఎక్కడ రేట్ ఎంత ఉందో అంతకంటే ₹1 ఎక్కువ మనది కొనడు, అది నష్టమే ఎగుమతుల మీద నేను అంటున్నాను. ముఖ్యంగా రొయ్యల ఎగుమతి చాలా కష్టం అంటున్నాను. రొయ్యలలో చాలా నష్టపోతాం మనం. అది కూడా ఇక మిగతా అది పారాసిటమాల్ గోల్డ్ నుంచి మొదలు పెడితే మెడికల్ అన్ని కూడా మనం అక్కడ సప్లై చేస్తున్నాం. అమెరికా చట్టాల ప్రకారం ఒక ఫార్మా కంపెనీలు పెట్టాలంటే పర్యావరణ రీత్యా చూస్తే ఎట్లా చూసినా చాలా కష్టాలు ఉన్నాయి. మన ఇప్పటికీ మందుల్లో రారాజు, జనరిక్ మందుల్లో రారాజులు. కాకపోతే మనకు విషం పోస్తున్నారు. మన దగ్గర మందులు చూస్తాను. పడంచెరు గ్రీన్ పీస్ సంస్థతో కలిపి మేము పర్యావరణం చూసినాం సార్. నేనేమంటానంటే, మనకు దానిలో నష్టం లేదు అంటున్నాడు వాడు. పారాసిటమాల్ గోలి మనకన్నా తక్కువ తయారు చేయలేడు, దానిలో నష్టం లేదు కదా మనకు. ఇక్కడ చెప్తా, విషయంలో కూడా నుంచి ఒక మాట మీద నిలబడతాను అయితే అంటున్నాడు కనుక నమ్మాలి కదా, మన ప్రధానమంత్రి కదా నమ్మాలి. నేనేమంటున్నాను, ఒకవేళ ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇండియాకు వస్తే మేము రానివ్వము అంటున్నారు. వస్తే ఎంత రేంజ్ కూడా చెప్తాను నేను. ఇవాళ ₹70 లీటర్ పాలు ఉన్నాయి అనుకుంది. అంటే దాని మన ఫ్యాట్ని బట్టి 100 కూడా ఉన్నాయి. పూర్తి 9% ఫ్యాట్ అంటే 4% ఫ్యాట్ అని చెప్తున్నా. ఈ ₹70 పాల ఉత్పత్తి కనుక ఒకవేళ వాళ్ళు దిగుమతి చేస్తే ₹60 పడిపోతుంది, ₹10 టక్కున పడిపోతుంది. మన పాల ఉత్పత్తిదారులకు, మన వ్యవసాయదారులకు నష్టం. అవి అనుమతిస్తున్నాడా లేదా అనేదాన్ని ట్రంప్ను వ్యతిరేకిద్దామా, మనకు ట్రంప్ను సమర్థిద్దామని ఆలోచన చేద్దామంటున్నాను. ఇప్పటికైతే వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతులు కానీ మేము చెయ్యనివ్వని ట్రంప్ అంటున్నాడు. ఓ మాట నమ్ముదాం, నిజంగానే ఉత్పత్తులు వచ్చినాయి అనుకోండి, గ్యారెంటీ వ్యతిరేకిస్తాం. ఇంకో మాట కూడా ఏంటంటే, రష్యా నుంచి మనం ఆయుధాలు
చేసుకుంటున్నాయని చేస్తున్నాడు కదా. ట్రంప్ ధోరణి మనం ఎందుకు ప్రశ్నించొద్దు? యా ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే చైనా మనకన్నా ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటుంది, యూరోపియన్ దేశాలు చేసుకుంటున్నాయి. నేను ఏమంటున్నా, మన విభేదాలు మనకుంటే ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకిస్తే నేను సమస్య వేరు, కానీ ట్రంప్ ను వ్యతిరేకించడానికో బీజేపీ వ్యతిరేకించడానికో నేను ఈ విమర్శ మన దగ్గర పెట్టుకోవద్దండి. మనం కొట్లాడుతూ ఇంకో లాభం అవుతుంది. మనం ఏం చేయాలి విమర్శ అంటే, నువ్వు నీ బుద్ధి ఎటు పోయిందని ట్రంప్ ను ప్రశ్నించాలి. నువ్వు యూరోపియన్ యూనియన్ కు నువ్వు సుంకాలు విధించవు, చైనాకు విధించవు, మా మీద ఎందుకు పడ్డం అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళ పంచాయతీ ఎవరి మీద తీరుస్తారంటే పోరాల మీద తీరుస్తారు. పోరాలు బాయిలు ఎత్తేస్తుంది, ఒక ఆయన చచ్చిపోతే బాయిలు ఎత్తేస్తుంది. మనం పోరాలు దాటి స్థానంలో ఉన్నాం. మనం ఇండియా ఏమైందంటే వాళ్ళ ఇద్దరి మధ్య పోరాటంలో చైనా, రష్యా, అమెరికాలో మనం పోరల్లాగా బాధపడుతున్నాం అంటున్నాం. పోరలు ఏం చేయాలంటే తల్లిదండ్రులను కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ మూడు దేశాలను కంట్రోల్ చేయాలి. ఫస్ట్ మోడీ మీద పెట్టాలి. మన విమర్శ అంతా మోడీ మీద పెడదామంట, మన ట్రంప్ మీద పెడదామంటున్నాడు. ట్రంప్ మీద విమర్శ పెట్టి మనం మోడీని రక్షించుకోవాలని అంటలేదు నేను. ఏమైనా తప్పు చేస్తే మనం విమర్శిద్దాం, కానీ మనం కొట్టుకొచ్చేస్తే అవతల సుంకాలు విధిస్తే ఏం చేద్దామని. అందుకని ప్రతిపక్షాలతో సహా నేను కోరుకునేది ఏంటంటే, మనకి ఏది లాభమో అది చేయండి, మనకి ఏది నష్టమో దాన్ని వ్యతిరేకించండి. కానీ మన దగ్గర రాజకీయ వివాదాలు పెట్టుకొని మన దేశంలో దేశ ప్రయోజనాలే ముఖ్యంగా సాగాలంటారు. అసలు దేశ ప్రయోజనాలే ముఖ్యంగా మనం సాగాల్సిన సమయం. ప్రధానమంత్రి ఉండొచ్చు, రేపు ఇంకా ఉండొచ్చు కదా. రైట్. రామ్మోహన్ రావు గారు, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ.